ఇక్కడ పార్కింగ్ లో చూడండి ఎలక్ట్రిక్ మర్సిడీస్ కార్ ఛార్జింగ్ చేస్తున్నారు. ఇంకా రానున్న ఫ్యూచర్ ఇదేనేమో. కువైట్ లో ఇంకా పూర్తిగా రాలేదు కానివ్వండి, అక్కడక్కడ పెడతాన్నారు ఛార్జింగ్ పాయింట్స్ పార్కింగ్ లలో. ఒక డౌట్ అండి, అన్ని ఎలక్ట్రిక్ కార్స్ వచ్చేసినాయి అనుకోండి, పెట్రోల్ ఆయిల్ మీద బతికే దేశాల పరిస్థితి ఏమవుతుంది? ఆ దేశాల ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటదంటారా? కొంతమంది ఎలక్ట్రిక్ కార్లు వచ్చినా ఏం కాదు ఆ దేశాలకు అంటారు. అలా ఎందుకంటే వాళ్ళకు వచ్చే క్రూడ్ ఆయిల్ లో వేరే వస్తువుల్లో యూజ్ చేస్తారంట, పైపుల్లో వేరే వేరే వస్తువుల్లో. మీ ఒపీనియన్ ఏందో కామెంట్ లో చెప్పండి. ఎలక్ట్రిక్ కార్స్ వస్తే కొన్ని దేశాలకు కొంచెం ఫైనాన్షియల్ ఎఫెక్ట్ ఉంటుంది అనుకుంటా. మీరేమంటారు చెప్పండి కామెంట్ లో ఖచ్చితంగా. ఈ బండి గల ఆయన పెద్ద ఆయన ఎవరో చాలా బలమైనోడే అన్నట్టుండది. మర్సిడీస్ ఎలక్ట్రిక్ కార్ ఫస్ట్ టైం నేను చూడడము. ఎంత అవుతుంది అనుకుంటారు ఈ బండి? ఒక ఐడియాకి చెప్పండి. ఒక 2 కోట్లు అన్న కదా. డబ్బులేమో పే చేయాలా ఇక్కడ? అదొంటి కార్డు గుర్తు కూడా వేసిండాడు. యూనిట్ కి ఎంతనేమో. మనకు ఇండియాలో ఎలక్ట్రిక్ కార్లు వస్తే ఇంకా యూనిట్ కి ఎంత కట్టాలో ఏమో తెలీదు. ఒకే దానికి 2 ఛార్జింగ్ పాయింట్స్ ఇచ్చిండాడు. ఈ పక్క ఒకటి, ఆ పక్క ఒకటి. కార్ ఛార్జింగ్ అవుతాడని చూడండి. మినుకు మినుకు అని కొట్టుకుంటా. అదే మీరు మర్చిపోకుండా వీడియోకి లైక్ చేయండి, ఛానల్ ని ఫాలో కండి.